సరిగ్గా భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం యేషవోస్తిష్ట కామధుక్. అగ్నిహోత్రము ద్వారా యజ్ఞము ద్వారా దేవతలను తృప్తిపరిస్తే దేవతలు సంతోషించి నిన్ను అనుగ్రహిస్తున్నారు అని. కనుక యజ్ఞాగ్నికి భరతుడని పేరు, పరమేశ్వరుడికి భరతుడని పేరు. ఆ భరతుడైన పరమేశ్వరుని ఆరాధించే వారికి భారతీయులని పేరు. యజ్ఞంలో ఆ యజ్ఞాన్ని ఆచరించి యజ్ఞము ద్వారా జీవించేటువంటి యజ్ఞ భూమికి భరతవర్షం అని పేరు. యజ్ఞభూమిలో జీవించే వారికి భారతీయులని పేరు. కనుక భరత అంటే యజ్ఞభూమి, భరత అంటే పరమేశ్వరుడి భూమి. అందుకు ఈశ్వర సంబంధమైన సర్వజ్ఞానములు అందివ్వగలిగినటువంటిది భారతీయ సంస్కృతి. ఆ సమన్వయం హైందవ ధర్మంలో సహజంగా ఉంది. అందుకే గణిత శాస్త్రం చదివితే గణిత శాస్త్రంలో భగవంతుడి గురించి చెప్తాడు, వైద్యశాస్త్రంలో భగవంతుడి గురించి చెప్తాడు. భారతీయులు యుగాల క్రితమే గణితాది శాస్త్రాల్లో ఉద్దండులు, అంతరిక్ష విజ్ఞానంలో పండితులు. ఆ పండితులు కూడాను మనదైనటువంటి వేద విజ్ఞానంలో ఉన్నటువంటి అంశముల్ని ప్రస్తావన చేశారు. కనుక ఇక్కడ ఒకదానితో ఒకటి అనుబంధం కలిగి ఉంది. అన్నీ కలిపి హిందూ ధర్మంని వ్యవహరిస్తున్నాయి. అయితే హిందూ, భరత, ఆర్ష, సనాతన ఇవి పర్యాయ పదాలని తెలిసాయి, ఇవన్నీ మనవి అని తెలిసాయి. ఇక్కడ అనీబిసెంట్ ఒక గొప్ప మాట చెప్పారు, అది నాకు గుర్తొస్తున్నది ఈ సమయంలో. ఏమన్నారంటే భారతదేశంలో హిందూ మతం ఉంది కాదు, హిందూ మతంలో భారతదేశం ఉంది అన్నారు. అందమైన మాట చెప్పారు ఇక్కడ. హిందూ మతంలో భారతదేశం ఉంది కానీ హిందూ మతంగానే తీసేస్తే భారతదేశానికి భవిష్యత్తు లేదు అని ఒక పాశ్చాత్యమని చెప్పింది. 1893లో ప్రపంచమంతా తిరిగి వచ్చి తిరిగి 96లో అడుగుపెట్టిన స్వామి వివేకానంద చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగాను, అన్ని ధర్మాలని అవగాహన చేసుకున్నాను, అన్నీ చూసిన తర్వాత తెలిసింది నా ధర్మం కంటే నా దేశం కంటే గొప్పది మరొకటి లేదు అని. ఇక్కడ అంటే మిగిలినవేవి తక్కువేం కాదండి. ఇంత చెప్తున్నప్పుడు నాదైన ధర్మం గొప్పతనమే చెప్తున్నాను తప్ప ఇతరులను తగ్గించట్లేదు. ఇతరులను నేను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే ఇతర మతాలు కూడా మా అమ్మ మతమైన హిందూ ధర్మం నుంచి పుట్టాయి గనక ఇది తెలుసుకోండి. భారతం రచిస్తూ వేదవ్యాసుడు ఒక మాట అంటాడు, యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి న తత్క్వచిత్. ఇక్కడున్నదే ఎక్కడైనా ఉంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదని. భారత విషయంలో వ్యాసుడు ఏమనుకున్నాడు, హిందూ ధర్మ విషయంలో మనం అదే అనుకోవాలి, అందులో సందేహం లేదు. ఇక్కడ ఇది ఎవరు చెప్పగలరు? పరిశీలించిన వాళ్ళు చెప్పగలరు. ఆ పరిశీలించి చెప్పిన అంశాన్ని మనం ఇక్కడ గమనించుకుంటున్నాం. ఇక్కడున్నదే ఎక్కడైనా ఉంది. 1893లో సరిగ్గా సెప్టెంబర్ 11వ తేదీ స్వామి వివేకానంద షికాగోలో హిందూ మత మహాసభల్లో మాట్లాడినప్పుడు మొట్టమొదటి చెప్పినటువంటి మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే గుండె పొంగిపోతుంది, ఒళ్ళు పులకించిపోతుందండి. ఆ మహానుభావుడు మొట్టమొదటి చెప్పిన మాట ఏమిటంటే, నేను సనాతన భారతీయ హైందవ ధర్మం తరపున మీ అందరికీ నమస్కరిస్తున్నాను, భారతదేశపు యతి ధర్మ పరంపర తరపున నమస్కరిస్తున్నాను, ప్రపంచ మతాలకి తల్లి అయిన హిందూ ధర్మం తరపు నుంచి నమస్కరిస్తున్నాను అని విదేశస్తులు కిటకిటలాడుతున్న సభలో, అన్యమత మేధావులున్న సభలో ఎలుగెత్తి స్వామి వివేకానంద చెప్పిన ధైర్యానికి నమస్కరిస్తూ, అంత ధైర్యం ఎక్కడి వల్ల వచ్చిందయ్యా అంటే సత్యం వల్ల వచ్చిన ధైర్యం అది. సత్యం ఎక్కడుంటుందో ధైర్యం అక్కడుంటుంది. సత్యంతో చెప్తున్నాడు. అవతల వాడు ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడానికి తాను సిద్ధం చెప్తున్నాడు. ఇక్కడ ఏమనంటున్నాడు, ప్రపంచ మతాలకి తల్లి, ది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. ఇది గొప్ప మాట చెప్పాడు. ఇక్కడ ఏది వెతకండి, ఎక్కడ వెతకండి, ఇందులో భాగం కనబడుతుంది. మరి ఇదేలాంటిది అంటే ఒక పరిపూర్ణమైన హైందవ ధర్మంలో ఒక శాఖ వలవలే అవి కనబడుతుంటాయి. పరిపూర్ణత ఇక్కడున్నది, అది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. అంతేకాదు ఒక పాశ్చాత్యుడు చెప్పిన మాట, భగవంతుడి గురించి ఎన్ని రకాల ఆలోచనలు చేయాలో అన్నీ ఇదివరకే చేసి పెట్టి ఇంకెవరికి ఇంక చెయ్యడానికి ఏమి మిగల్చనటువంటి మతం పేరు హిందూ మతం అన్నాడు. గొప్ప మాట. రమణ మహర్షి అద్భుతంగా చెప్పారు ఈ మాటని. ఏమిటంటే, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ ముగ్గురు గురించి చర్చ చేసేటటువంటి దానికే మతం అని పేరు, లేదా ఆధ్యాత్మికత అని పేరు, లేదా ధర్మం అని పేరు. మళ్ళీ చెప్పనా, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడే మన ముందున్నాయి. జీవుడు అంటే ఎవడికి వాడు, అంతే కదా, ముందు వీడుంటే తర్వాత ప్రపంచం. అన్నమయ్య అంత చక్కగా చెప్పాడండి. ముందు తాకలిగితే 3 లోకములు అన్నాడు. ఇక్కడ ముందు నువ్వు ఉంటేనే 3 లోకాలు, అంతే కదా. నువ్వు నిద్రపోయేవనుకో నీకు లోకమే లేదు, నీ లోకం నీదే. కానీ ముందు తాకలిగితే 3 లోకములు. ఎంత అందంగా చెప్పాడు. కనురెప్ప మరుగుని కలిమియు లేమియును, కను తెరచినంతనే కలుగుని జగము, కను మూసినంతనే కడుశూన్యము,
కనురెప్ప మరుగుని కలిమియును లేమియును తన మనోభావనల తగిలి తోచీని అంటాడు అన్నమాచార్యుల వారు. అందుకే ముందు తాకలిగితే 3 లోకములు కదా. ముందు నేను. సృష్టిలో అందరికంటే గొప్పవాడేవాడంటే నేనంటే నేను కాదండి, ఎవడికి వాడు. అవునా లేదా అండి? నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరండి అంటే చుట్టూ చూడకండి, నాకు నేను ఇష్టం, ఎవడికి వాడు ముందు ఇష్టం. కానీ ముందు నేను, ప్రపంచం, ఈ 2 ప్రతివాడికి తెలిసినవి. నాస్తికుడికి కూడా ఈ 2 సబ్జెక్టులు ఉంటాయి, నేను ప్రపంచం, అంతే కదా. ఈ ప్రపంచము నేను. అయితే నేను ప్రపంచం కూడా ఎవడి చేతులు ఉన్నామో వాడు ఈశ్వరుడు, అంతే. అయిపోయింది, ఇంకే అంతే. నేను, ప్రపంచము, ఈశ్వరుడు. ఈ ముగ్గురు గురించి డిస్కస్ చేసేదాని పేరు మతం. చిత్రం ఏంటంటే ఒకే ఇంట్లో 4 ఇష్టాలు. నాన్నగారేమో నమో నారాయణ జపం చేస్తారు, ఆవిడ గారేమో గౌరీ జపం చేసుకుంటుంది, పిల్లాడు హనుమంతుడు జపం చేస్తాడు, పెద్ద పిల్లాడు. రెండో పిల్లాడు పంచాక్షరి జపం చేస్తాడు. నలుగురు ఒకే రూఫ్ కింద కూర్చొని జపం చేస్తారు. కానీ భిన్న భిన్న సిద్ధాంతాలైన ఒకే కప్పు కింద బతకగలగడమే హిందూ మతం యొక్క గొప్ప లక్షణం. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే హిందువుల ప్రతివాడికి ఒక అవగాహన ఉన్నది. ఏ మతంలో వైష్ణవుడైనా సరే ఒక మాట అనక తప్పదు, సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అనక తప్పదు. అప్పుడు వాడు విష్ణువుని ఇష్టంగా నమస్కరిస్తున్నప్పటికీ కూడా ఇతర దేవతలు ఆయన స్వరూపాలే అనే భావన వాడికి సహజంగా ఉంటుంది. గనకనే ఎన్నో సంప్రదాయాలు ఉన్నప్పటికీ హిందూ మతం సహజంగా జీవించగలుగుతుంది, కలిసి బ్రతకగలుగుతుంది. అందుకే భిన్నత్వంతో కలిసి బ్రతకడం హిందూ మతానికి సహజం గనక ఇతర మతాలను కూడా ప్రేమగా పొదువుకొని కలిసి బ్రతకగలిగే లక్షణం హిందూ ధర్మంలో ఉంది. తెలుసుకోండి. ఈ సమయంలో బ్రిటన్కి సంబంధించిన ఒక ఆమె ఇటీవల ఒక అద్భుతమైన మాట అన్నది, ఆశ్చర్యం వేస్తుంది మేధావిని. అసలు హిందూ ఫండమెంటలిస్ట్గా మారిపోతే చాలా బాగుంటుంది అందండి ఆవిడ. కొంచెం ఆలోచించండి. ఫండమెంటలిస్ట్ అంటే అర్థం ఏంటి తెలుగులో? ఛాందసవాది, అంతే కదా, మత ఛాందసవాది. హిందూ ఫండమెంటలిస్ట్ అయితే చాలా బాగుంటుందని. అయితే ఇప్పుడు ఫండమెంటలిస్ట్ అంటే ఏమిటో చూద్దాం. తాను ఏ మతం పట్టుకున్నాడో దాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు ఛాందసవాది, అంతే కదా ఇక్కడ. అయితే హిందూ మతాన్ని మనం తూచా తప్పకుండా పాటించే వాళ్ళమైతే ఎలా ఉంటాం? తూచా తప్పకుండా పాటించే వాళ్ళమైతే ఎలా ఉంటాం అంటే హిందూ మతం ప్రధానంగా ఎవరు ఏ మార్గంలో ఉపాసించేది ఒకే దైవాన్ని అనే భావం సహజంగా కలిగి ఉంటుంది. గనక మన హిందూ ఛాందసవాదులమైపోతే అవతల వాళ్ళని మన మతంలోకి మార్చాలని ప్రయత్నము చేయము, మన మతంలోకి మారకపోతే ధ్వంసము చేయము. ఎందుకు? స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పిన జగద్గురువు ఇచ్చిన మతంలో పుట్టాం గనక ఇక్కడ నీ ధర్మం ఎలాగున్నా నీ ధర్మంలో నువ్వు తరిస్తావు, అంతేకాని ధర్మం మారవలసిన అవసరం లేదు అని చెప్పిన హిందూ ధర్మాన్ని మనం నమ్ముతున్నప్పుడు మనం బ్రతుకుతాం, ఇంకోటి బ్రతకనిస్తాం, కానీ వాడిని సంహరించాం. ఇప్పుడు ఊహించండి, హిందూ ఛాందసవాదమే ప్రపంచమంతా ఉంటే ప్రపంచంలో అందరూ శాంతిగా హాయిగా ఉండగలరు. ఎందుకంటే బ్రతకనిచ్చే మతం హిందూ మతం. తెలుసుకోండి ఇక్కడ. ఎవరు ఎలా ఉపాసించగలిగినా ఆ స్థితిలోకి వెళ్ళగలరు. అందుకే స్వామి వివేకానంద మొట్టమొదట అమెరికాలో పరిచయం చేస్తూ చెప్పిన మాటే రుచీనాం వైచిత్ర్యాద్ రుజుకుటిల నానా పదజుషాం రుణామేకో గమ్య త్వమసి పైసామర్ణవైవ. ఏనాటి యుగాల నాటి శ్లోకంలో ఇంత అద్భుతమైన సెక్యులర్ వ్యూని అందించాడండి హిందువు. చూడండి ఇక్కడ. అందుకు భూమి మీద రియల్ సెక్యులర్ రిలీజన్ ఏదైనా ఉంది అంటే హిందూ మతం మాత్రమే అని సవినయంగా, సగర్వంగా, సానందంగా స్వామి సన్నిధిలో ఇక్కడ చెప్తున్నా. అవునా కదా? మీరు ఆలోచించి చెప్పండి దయచేసి. ఇక్కడ ఎంత అందమైన మాట. రుచీనాం వైచిత్ర్యాత్. ఒక్కొక్కడు బుద్ధికి ఒక్కొక్క ప్రీతి ఉంటుంది. ఆ ప్రీతికి తగ్గట్టుగా ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ఓ పరమేశ్వర నిన్నే ఆరాధిస్తున్నారు. అందులో ఒకరు కర్మ మార్గంలో, ఒకరు ఉపాసనా మార్గంలో, ఇంకొకరు జ్ఞాన మార్గంలో, ఒకరు విష్ణువని, ఒకరు శివుడని, ఒకడు శక్తి అని, ఒకడు గణపతి, ఒకడు కుమారస్వామిని, ఎవరు ఏ పేరుతో ఆరాధించినా నిన్నే ఆరాధిస్తున్నారు స్వామి. అంత కలిపి అన్నమయ్య అంత బాగా అన్నాడండి. హరి అవతారములే అఖిల దేవతలు. ఒకే మాటలో తేల్చిపెట్టేశాడు ఆయన. హరి అవతారములు అఖిల దేవతలు అయినప్పుడు మీరు ఏ దేవతకు నమస్కరించినా ఎవరు నమస్కరించినట్లు? హరినే. ఇది తెలుసుకోవాల్సింది. ఇలాంటి ఈ సందర్భంలో హిందూ ధర్మం యొక్క వైశాల్యాన్ని మనం చెప్పుకున్నాం. హిందూ ధర్మం ఎన్ని శాస్త్రాన్ని కలబోసుకున్నదో చెప్పుకున్నాం. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే 3 అంశాల గురించి ఎన్ని రకాల సిద్ధాంతాలు ఉండాలో అన్నీ చెప్పేసింది. అందుకే ద్వైతము హిందూ మతంలో ఉంది, విశిష్టాద్వైతము హిందూ మతంలో ఉంది, అద్వైతము హిందూ మతంలో ఉన్నది. ఇంకేం కావాలండి? ఇక్కడ ఎన్ని చెప్పాలని చెప్పాడు. చిత్రం ఏంటంటే వీటన్నిటికీ ఏమి తేడా ఏం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానం నుంచి చూసి మాట్లాడారంతే. ఒకడు తోటలో కూర్చున్నాడు పున్నమి రాత్రి వేళ. అప్పుడు ఆ కొమ్మ మీద చూస్తే ఆకాశంలో చంద్రుడు కనబడ్డాడు. కనుక చంద్రుడు ఎక్కడున్నాడురా అంటే మా చెట్టు కొమ్మ మీద అన్నాడు వాడు. ఇంకొక ఆయన తన మేడ మీద కూర్చుని కిటికీలోంచి చంద్రుడిని చూశాడు.
చంద్రుడు ఎక్కడున్నా అంటే మా కిటికీలో అన్నాడు ఇక్కడ. ఇంకొక ఆయన ఏమన్నాడు, చంద్రుడు ఎక్కడున్నా అంటే ఆకాశంలో ఉన్నాడు. ముగ్గురు అభిప్రాయాలు ఇప్పుడు భేదాలు వచ్చేసి ఏమిటని, చెట్టు కొమ్మ మీద చంద్రుడు, మా కిటికీలో చంద్రుడు, ఆకాశం మీద చంద్రుడు. ఇప్పుడు ఏది సత్యం? అక్కడ నుంచి చూస్తే చెట్టు మీద చంద్రుడు కరెక్ట్, కిటికీలో చూస్తే కిటికీలో చంద్రుడు కరెక్ట్, ఆకాశంలో చంద్రుడిది అసలు కరెక్ట్. అది ఇక్కడ కనుక ఎవడి స్థానంలోంచి వాడు చూసి దర్శించాడు. ఇక్కడ తప్పేముంది ఇక్కడ? కనుక అక్కడి నుంచి నువ్వు చెప్పినా సరిపోయింది. కనుక నువ్వు ఎక్కడి నుంచి ప్రారంభించావో అక్కడి నుంచే వెళుతూ ఉంటే ఎప్పటికైనా అసలు సత్యాన్ని అందుకోగలవు అని చెప్తూ భిన్న భిన్న సిద్ధాంతాలు చెప్పింది హిందూ మతం. అందుకే హిందూ మతంలో మన వాళ్ళు అనేక మంది దేవతలను పూజించాలి అంటే పూజించు, లేదా ఒకే దేవుడిని పూజించాలంటే పూజించు. ఏదో ఒక్కడే ఉన్నాడనుకోండి, ఎక్కువ మందిని పూజించాలంటే కష్టం, అవకాశం లేదు. లేదా ఒక్కడనే పూజిస్తాను అనుకున్నాం అనుకో, ఇన్నున్నప్పుడు ఏదో ఒకటి ఎంచుకో, అయిపోయింది. సమస్య ఉందండి ఇక్కడ. చెప్పండి, ఇక్కడ సంకీర్తనతో భగవంతుడిని పొందవచ్చు. రుజువు చేసిన వాళ్ళని ఎంతమందిని చూపించను నేనెందుకు, మీరు చూపిస్తారు. మన తిరుమల దగ్గరున్న అన్నమయ్య సాక్ష్యం, పురందరదాస సాక్ష్యం, త్యాగరాజు సాక్ష్యం, ముత్తుస్వామి దీక్షితుల వారి సాక్ష్యం, అన్నీ తెలుగువారేనా? తుకారాం సాక్ష్యం, మీరాబాయి సాక్ష్యం, ఆసేతు సీతాచలం సంకీర్తన మార్గంతో తరించిపోతారని చెప్పడానికి 1,00,000 మంది మహాత్ములు సాక్ష్యంగా కనబడుతుంటారు. ఆలోచించండి ఇక్కడ. కాదయ్యా ధ్యానంతో తరించిపోవచ్చు అని చెప్పిన యోగుల్ని ఎంతమంది చూపించమంటారు? రమణ మహర్షి దగ్గర నుంచి పైన క్రింద కూడా చాలామంది కనబడతారు ఇక్కడ. పూజలతో తరించిపోయేటువంటి మహాత్ముని ఎందరిని చూపించవచ్చు? ఈ త్యాగరాజస్వామి పూజతో తరించిపోవచ్చని ఆయనే చూపించాడు. తులసీ దళములతో సంతోషముగా పూజింతు షోడశ కళానిధికి షోడశోపచారములు. ఏ మార్గంలో వెళ్ళినా ఆ మార్గంలో ఒక మహానుభావుడు కనబడతాడు. అందుకే చెప్పాం ఇంద ఒక్కొక్క మాట, హిందూ మతానికి ఆధారము గ్రంథాలు, ఆలయాలు, మహాత్ములు, ముగ్గురు మీద ఆధారపడి వచ్చింది హిందూ ధర్మం ఇక్కడ. అందుకే హిందూ ధర్మానికి ఎప్పటికప్పుడు ఒక మహాత్ముడు కనబడతాడండి. ఇతరాలు మన మీద దాడి చేసి ఇక్కడ ప్రాణభంగ మానభంగ ధ్వంసకాండలు నిర్వహిస్తున్నప్పుడు కూడా మహాత్ములు వచ్చారు ఇక్కడ. పరాయి వాళ్ళు ఆక్రమించుకుని ఉనికికి ప్రమాదం కలిగించినప్పుడు ఒక చైతన్య మహాప్రభు ప్రభంజనంలో వచ్చాడు. ఆయన భక్తికి అనుసరించి ఎందరో లక్షల కొలది కోట్ల కొలది తరతరాలు ఆయన్ని అనుసరించి మళ్ళీ ధర్మంలో నిలబడ్డాయి. ఒక తులసీదాసు, మనం చెప్పుకున్న ఈ మహాత్ములందరూ కూడా ఇతరులను మనల్ని పాలిస్తున్న రోజుల్లోనే ఈ దేశంలో పుట్టిన మహాత్ములు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే హిందూ ధర్మం గొప్పతనం ఏంటంటే గ్రంథాల్లో మాత్రమే మిగిలి ఉంటే ధర్మం ఇలా ఉండేది కాదు. ఎప్పటికప్పుడు ఆ గ్రంథాల్లో ఉన్నది సత్యమని తాను అనుభవించి రుజువు చేసిన మహాత్ములు మనకి దిక్సూచిగా కనబడుతూనే ఉంటారు. అది హిందూ మతంలోని గొప్పతనం. ఇంతమంది మహాత్ములు ఎక్కడ కనబడతారు? ఒక రమణ మహర్షి, ఒక ఆదిశంకర భగవత్పాలు వారు, ఒక భగవద్ రామానుజాచార్యులు వారు, ఒక మధ్వాచార్యులు వారు, వారి పరంపర, వారి శిష్యులు, వారిలో వచ్చిన మహాత్ములు, ఒక విద్యారణ్యులు వారు. వెతికితే ఇప్పుడు కూడా భారతదేశంలో ఎప్పటికప్పుడు సనాతన ధర్మం యొక్క సత్యాన్ని రుజువు చేసే మహాత్ములు కనబడుతూనే ఉంటారు. అది దేశం యొక్క గొప్పతనం. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇందులో పుట్టాక దీని వెలుగు తెలుసుకోకపోతే ఎలా అండి? ఈ దేశంలో పుట్టిన సర్వశాస్త్రముల యొక్క జ్ఞానము పేరు హిందూ మతము. ఇది మహర్షులు ఇచ్చినటువంటి గ్రంథములతో పాటు ఆలయాలపై, క్షేత్రాలపై, మహాత్ముల యొక్క జీవితాలపై ఆధారపడి మనకు లభించినది. ఇంతవరకు చెప్పుకున్న దాని సారాంశం అది. సరిగ్గా మన స్వతంత్రం వచ్చిన కొంతకాలానికి భారతదేశంలో నార్త్ వైపు అంటే ఉత్తరాదిలో ఒక ఇంగ్లీష్ సన్యాసి కనబడ్డాడు. ఆయన పుట్టుకతో బ్రిటన్ దేశంలో పుట్టినటువంటి వాడు. ఆయన సన్యాస వస్త్రంలో కూర్చొని ఎప్పుడు రామజపం చేసుకుంటున్నాడండి. జరిగిన సంఘటన చెప్తున్నాం ఇక్కడ. ఆయన వద్దకు ఎవ్వరు వెళ్ళినా ఓ మై డియర్ చైల్డ్ ప్లీజ్ సే సీతారాం, ఇది చెప్తున్నాను ఇక్కడ. సీతారామను మరొకటి లేదండి అక్కడ. ఇదే చెప్తున్నాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కుతూహలంతో ఒక ఆయన ప్రశ్న వేశాడు. నువ్వు చూస్తే పాశ్చాత్యుడివి, ఆ దేశం నుండి దేశానికి ఎలా వచ్చో, ఇంత సీతారామంటున్న భక్తుడిగా ఎలా మారిపోయో ఒక్కసారి నీ అనుభవాన్ని చెప్పు అని అడిగితే ఆయన చెప్పిన అనుభవం ఆశ్చర్యం కలిగించింది. చూడండి ఇక్కడ. ఎందుకంటే హిందూ ధర్మం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడం కోసం ఈ అంశాన్ని మనం తీసుకుంటున్నాం ఇక్కడ. చిత్రం ఏంటంటే ఈ ధర్మంపై పరిచయం లేని వాడిపై కూడా ప్రభావం ఎలా ఉన్నదో ఇది తెలుసుకోవాలి. అందుకే పెద్దవాళ్ళు అంటారు, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాల్చుతుంది, తెలిసి కాకున్నా తెలియక కాకున్నా హిందువుగా బ్రతికితే అది మన బ్రతుకుని బాగు చేస్తుంది. తెలుసుకోవాలి ఇక్కడ. ఈ మహానుభావుడు చెప్తున్న గొప్ప విషయం ఏంటంటే, నేను ఇంజనీర్ని, ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చినటువంటి ఇంజనీర్ని. వాళ్ళ పాలన కాలంలో నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఒక పెద్ద నదిపై డ్యామ్ నిర్మించేటువంటి ప్రాజెక్టు నా భుజస్కంధాల మీద పడింది. అనేక మంది కూలీలు ఏర్పాటైంది, డ్యామ్ నిర్మాణం అవుతోంది.
సరిగ్గా కీలకమైన దశలో భయంకరమైన వర్షాలు పడ్డ మొదలుపెట్టింది. ఆ వర్షాలకి ఆ డ్యామ్ ఏమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. భయం పట్టుకుంది ఆయనకి. తాను అంగీకరించిన పనిని చెయ్యలేకపోతున్నానే భయం పట్టుకుంది. ఏం చేయాలో తోచలేదు. ఒకవైపు వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు, కానీ నిలబడుతుందని ధైర్యం లేదు. ఆ సమయంలో ఆయన ఏమి తోచక అక్కడ తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పల్లెలు కొలుచుకుంటున్న చిన్న మందిరం కనబడింది. ముందే చెప్పుకున్న అతనికి ఈ సంస్కృతి గురించి ఏమీ తెలియదు. ఆయన వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడ్డాడు. ఏమిటి మీరు చేస్తున్నది అని. ఇక్కడ అమ్మవారికి మేము దండం పెట్టుకుంటున్నాం అన్నారు. దండం పెట్టుకుంటే ఏమొస్తుంది అని అడిగాడు ఆయన. ఎలాంటి కష్టంలో ఉన్నా త్రికరణ శుద్ధిగా నమ్మితే తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది, కష్టం నుంచి బయటపడతామని. ఈ అమ్మవారి పేరేమిటి అని అడిగాడు. సీతమ్మ అన్నారు. ఇక్కడ అంటే ఆ ప్రాంతం వాళ్ళు సీతమ్మని కొలుచుకుంటూ ఉంటారు. ఇతనున్న కష్టానికి ఏం చేయాలో తెలియక వాళ్ళ దగ్గర దండం పెట్టడం ఎలాగో నేర్చుకున్నాడండి. చూసారా, నమస్కరించడం అనే సంస్కారం భారతీయులకు మాత్రమే ఉన్నది, తెలుసుకోండి. ఆ నమస్కారం అనేది ఎంత గొప్పది. పెద్దలు చెప్తున్నారు, మనస్సే నమస్సు అన్నాడు. ఇక్కడ మనస్సును సమర్పించడమే నమస్కరించడం అని. ఇక్కడ నమ్రభావమే నమస్కారం. ఒక గొప్ప విషయం ముందు అల్పుడు తల వంచితే దాని పేరే నమస్కారం. అమ్మవారికి సరెండర్, అదే నమస్కారం. వెంటనే అమ్మా సీతమ్మ, ఈ డ్యామ్ ఏమీ ప్రమాదం లేకుండా ఉంటే నేను నా ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి నా జీవితమంతా నీ సేవకు అంకితం చేసుకుంటాను. ఒకవేళ డ్యామ్ నిలవలేదనుకో ఇందులో పడి ఆత్మహత్య చేసుకుంటాను. ఈ రెండు అనుకున్నాడు ఆయన. అయితే ఆ పెట్టిన నమస్కారం మీద చాలా త్రికరణ శుద్ధిగా పెట్టాడు మహానుభావుడు. అతనికి సీతమ్మ అనే పేరే విన్నాడు తప్ప చరిత్ర తెలియదు. రాముడు, లక్ష్మణుడు, రామాయణం ఏమీ తెలియదు అతనికి. అక్కడికి మాత్రం నమస్కారం చేశాడు, అయిపోయింది. ఆ రాత్రి అతడు నిద్రపోదామని ఉపక్రమించాడు, కానీ అసలు అవకాశం లేదు. కుంభవృష్టి కురుస్తోంది. ఆయన చిన్న గొడుగు వేసుకుని, రెయిన్ కోట్ వేసుకుని, ఒక్కసారి ఆ డ్యామ్ ఇంకా పోతుంది, నేను ఆత్మహత్య చేసుకోక తప్పదు అని ఒక వ్రాతం రాసి పెట్టేశాడు. నేను ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించలేకపోతున్నాను, ప్రకృతి ముందు ఓడిపోయాను, కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నాను అని కాగితం రాసిపెట్టి ఆయన డ్యామ్ దగ్గరికి వెళ్ళాడు. చిత్రం ఏంటంటే ఆ రాత్రి వేళ ఒక ఇద్దరు ఆ డ్యామ్కి పడుతున్న రంధ్రాన్ని కప్పిపెడుతున్నట్టండి. ఆశ్చర్యకరం. ఇద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు. అంత వస్తున్న ప్రవాహం కూడా ఆగిపోయింది. అక్కడ చాలా చక్కగా నిర్మాణం పూర్తయింది. వాళ్ళని చూసి ఆనందపరవశుడై ఆయన మూర్ఛపోయాడు. మరుసటి రోజు పొద్దున అక్కడున్న కూలీలు నీళ్లు జల్లితే తేరుకున్నాడు ఆయన. ఏమిటి ఇలా మూర్ఛపోయో, ఇప్పుడేం అంత చక్కగా ఉంది, డ్యామ్ నిర్మాణం కూడా ఇంకా ఏ ఇబ్బంది లేదు, ఏదో అద్భుతం జరిగింది, ఏం జరిగిందని ఈయన్ని అడిగారు. ఆయన చెప్తున్నాడు, ఆశ్చర్యపోతామండి, నేను భయపడుతూ ఇంకా ఆత్మహత్య చేసుకుందాం, నా వల్ల కాదు అనే పరిస్థితి ఏర్పడినప్పుడు నాకు అక్కడ ఇద్దరు యువకులు కనబడ్డారు. ఒక యువకుడు నీల కాంతితో ఉన్నాడు, ఇంకొక యువకుడు బంగారు కాంతితో ఉన్నాడు. ఇద్దరు భుజాలకి ధనుస్సులున్నాయి, వెనకాల అమ్ముల పొదులున్నాయి. వాళ్ళెవరో నాకు తెలియదు. వాళ్ళిద్దరూ కలిసి ఆ రంధ్రాలను పూడ్చుతూ కాపాడారు, అది తెలుసుకున్నాను అన్నాడు. ఇక్కడ దీన్ని బట్టి మీరు ఆలోచించండి. అంటే నమ్మకం ఉన్నా లేకపోయినా వాడికి తెలియని రామలక్ష్మణులు చూడగలిగారంటే రాముడు ఒక నమ్మకం కాదు, రాముడు ఒక సత్యం. అది తెలుసుకోవాలి. ఇక్కడ తాను ఎవరిని ఆదుకోదలుచుకున్నాడో వాడిని ఆదుకోవడానికి తాను ప్రత్యక్షం చేసుకోగలడు. అందుకే భారతీయ సంస్కృతి గొప్ప మాట చెప్తుంది, భగవంతుడికి రూపము లేదు కానీ రూపము ధరించలేడు అనకూడదు అంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా విన్నాం కదా. భగవంతుడు రూపము లేదు, హి హాజ్ నో ఫార్మ్, ఒప్పుకుంటాం. కానీ సర్వశక్తిమంతుడైన భగవంతుడికి రూపం లేదు, కానీ భక్తులను అనుగ్రహించడం కోసం ఏ రూపమైనా ధరించగలడు. ఇది సంస్కృతి చెప్తున్న గొప్ప విషయం. ఒక చిన్న స్తోత్రంలో మాట చెప్తాడండి, బ్రహ్మజ్యోతిస్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం. ఎంత అందమైన మాట. భగవంతుడు ఒక బ్రహ్మజ్యోతి, జ్యోతిస్వరూపుడు అన్నారు. జ్యోతి అంటే దీపం అని కాదు అర్థం. జ్యోతి అంటే కాంతి, చైతన్యం, ప్రకాశం. ఎంత ప్రకాశం అది! బ్రహ్మ, ప్రపంచమంతా వ్యాపించిపోయి ఉన్నాడు భగవంతుడు, అవునా లేదా? అది భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనం. ఇక్కడ ఆ వ్యాపించిపోయిన మహా చైతన్యం ఎంతుంది ప్రపంచం? ఇంత, అంత, అంత, అనంతం. అనంతం అన్న దానికి బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ అంటే ది బిగ్గెస్ట్. పదానికి అర్థం తెలుసుకుంటే సైన్స్ తెలుస్తుంది చూడండి ఇక్కడ. అందుకే నామరూపాలతో ఆగిపోతే మతం, వాటి అర్థం తెలుసుకుంటే ఆధ్యాత్మికం. ఇది తెలుసుకోండి ఇక్కడ. వాటి అర్థం తెలిస్తే ఇట్స్ యూనివర్సల్. వాటి అర్థం యూనివర్సల్. విష్ణువు అంటే హిందువులు దేవుడు, కానీ విష్ణువుకి అర్థం ఏమిటి? సర్వవ్యాపకుడు. ఇప్పుడు చెప్పండి, అర్థం తెలిస్తే ఫిలాసఫీ, అర్థం తెలియకపోతే రిలీజియన్, అవునా లేదు? ఇక్కడ హిందూ మతానికి అర్థమే ఫిలాసఫీ. మీరు ఆలోచించండి, ఎంత అద్భుతమైన విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఇలాగా బ్రహ్మజ్యోతి అంటే విశ్వమంతా వ్యాపించబడిన ఒక మహా చైతన్యము భగవంతుడు. బ్రహ్మజ్యోతి స్వరూపంచ.
భక్త అనుగ్రహ విగ్రహం, భక్తులను అనుగ్రహించడానికి విగ్రహం ధరించాడు. చాలా స్పష్టమైన నిర్వచనాలు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన, ఒకటే మాట. ఉపాసించే వాడి కోసం ఒకే భగవంతుడు అనేక రూపాలు ధరించాడు. ఎందుకంటే నూతిలో నీళ్లున్నాయి, మీరు చేదతో తోడుతూ ఉన్నప్పుడు ఆ చేద ఏ ఆకారంలో ఉందో నీరు ఆ ఆకారంలో వస్తుంది, అవునా లేదండి? చేద స్క్వేర్గా ఉంటే అది కూడా నీరు కూడా స్క్వేర్గా వస్తుంది. ఆ బకెట్ గుండ్రంగా ఉంటే నీరు కూడా గుండ్రంగా ఉంటుంది. ఇప్పుడు గుండ్రటి నీరు నలచదరముల నీరు ఎక్కడైనా ఉందా? లేదు, ఉంది. అలా చూస్తే దాంతో చూస్తే నువ్వు అనుకో గుండ్రపుట్టి నీరు అనుకో, తప్పేముంది? ఇక్కడ బకెట్ ఆకారం దానికి అంటగట్టావు. అందుకే భాగవతంలో సుఖమహర్షి గొప్ప అద్భుతమైన ఉపమానం చెప్తాడు. ఇక్కడ ఒకే విష్ణువు అనేక రూపాలు ధరించి ప్రపంచాన్ని నడుపుతున్నాడు. ఎందుకంటే ప్రపంచాన్ని నడపడం కోసం ఒక సరస్సు నుంచి పొలాలకు కాలువలు తవ్వేరటండి. అంత అందమైన మాట చెప్పాడు చూడండి. కాలువలు తవ్వారు, ఒక సరస్సు నుంచి పొలాలకు కాలువలు తవ్వారు. ఎందుకు ఇన్ని కాలువలు? మన తిండి తినడం కోసం, అన్ని పొలాలు పండించడం కోసం. ఇప్పుడు ఇన్ని కాలువలు సరస్సుకు అవసరమా, పొలాలకు అవసరమా? పొలాలకు అవసరం కదా. పొలాలకు అవసరమైనప్పుడు సరస్సు ఇన్ని కాలువలుగా వచ్చింది. ఒక కాలువ పొడవు కాలువ, ఒక కాలువ పొట్టి కాలువ, ఒక కాలువ వంకర, ఒక కాలువ టింకర. అందులో నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఒకటి వంకర నీరు, ఒకటి టింకర నీరు, ఒకటి పొడవ నీరు, ఒకటి పొట్టి నీరు, అవును కదా? కాదా? అలా చూస్తే అంతే, కరెక్టే. కానీ ఈ పొడవు, వంకర, పెద్ద, చిన్న అనేది కాలువ పరిమాణం బట్టి నీటికి పరిమాణం ఏర్పడింది. కనుక నువ్వు ఆ కాలువ రూపంలో చూస్తున్నప్పుడు నీటిని అలా అనుకో, తప్పేమీ లేదు. కానీ ఆ సరస్సులో నీరే ఇన్ని కాలువల్లో ఇన్ని రూపాలతో కనబడుతుందని ఎరుక ఎలా ఉండాలో, ఒకే పరమాత్మ ఇన్ని దేవతలుగా మనల్ని అనుగ్రహిస్తున్నాడన్న జ్ఞానం అలా ఉండాలి. విగ్రహారాధన విషయం కూడా తెలియాలి. అందుకే స్వామి వివేకానంద చెప్పిన ఒక విషయం ఇప్పుడు గుర్తొస్తుంది. విగ్రహమే దేవుడు కాదు, విగ్రహంలో దేవుడు అన్నాడు. ఎంత అందమైన విషయం చెప్పాడు ఇక్కడ. అని హిందువు ఎవడు కూడా నీ దేవుడు ఎవడయ్యా అంటే విగ్రహంలో ఉన్నాడని చెప్పడు. హిందువుల పసివాడు కూడా చెప్తాడు పరమాత్మ భగవంతుడు లోకమంతా ప్రపంచమంతా నిండి ఉన్నాడని చెప్తాడు. దాన్ని ఒక విగ్రహంలో ఆరాధించాం, తప్పేమున్నదండి? ఇక్కడ ఒక కడవలో గంగా అనేది నీళ్లు తీసుకొచ్చావు అంతే, ఇక్కడ నువ్వు తాగడానికి, అంతే కదా. ఏమిటి ఆ కడవలంటే గంగాజలం అన్నట్ట. ఓహో, గంగ అంటే ఇంతేనా అన్నాడు వీడు, ఎప్పుడు గంగ చూడలేదు కనుక. ఏ శిఖామణి అంటే మూర్ఖ శిఖామణి, గంగ ఇంత కాదురా, మరి నువ్వే గంగాజలం అన్నావు. అంతో గంగాజలంలో నాకింత తెచ్చుకోగలిగాను కనుక ఇంత తెచ్చానయ్యా అన్నాడు ఇక్కడ. అదేవిధంగా ఉపాసకానాం కార్యార్థం, ఉపాసించేవాడి భావానికి అనుగుణంగా భగవంతుడు ఎన్నో రూపాలు ధరిస్తాడు. అయితే ఈ భావాలు ఊహలు మనం కల్పించుకున్నవి కావు. ఒకే భగవంతుడు ఋషులకు అనేక రూపాలుగా దర్శనమిచ్చాడు. ఏకం సత్ విప్రా బహుదా వదంతని అందరూ మాట్లాడతారు. హిందూ ధర్మంలో బేసిక్ వాక్యం. ఒకే సత్య వస్తువు ఉంది, దాన్ని విప్రులు అనేక రకంగా అంటారన్నాడు. మీరు నేను కాదు, విప్రులుట. విప్రులు అంటే ఎవరు? ఒకే సత్యాన్ని అనేక రకాలుగా దర్శించగలిగే శక్తి ఉండదు వాళ్ళకి. ఈ సమయంలో ఇందరు దేవుళ్ళు ఎందుకు అనే దానికి ఎవరి మాటలు వాళ్ళు చెప్పారే కానీ ఒక పాశ్చాత్యుడు చెప్పిన సమాధానం నాకు చాలా నచ్చింది, అది మీతో పంచుకుంటున్నాను. ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అని ప్రశ్నిస్తే మన వాళ్ళు ఏమంటారంటే ఎవడి ఇష్టం కోసం వాడికి వచ్చారండి భగవంతుని రూపాలని. కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇంతమంది దేవుళ్ళు హిందూ మతంలో ఉన్నారు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇంతమంది దేవుళ్ళు హిందూ మతంలో లేరు. ఇంతమంది దేవుళ్ళు ఈ విశ్వంలో ఉన్నారు, వాళ్ళని హిందువులు తెలుసుకున్నారు. ఇది తెలుసుకుంటారు.